ఏంటి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మొన్నటికి మొన్న చూస్తే కనుక పాస్టర్ అభినయ దర్శనం మీద దాడి అంటూ, అలాగే చూస్తే వైసీపీ సోషల్ మీడియా అంతా కోడే కూసింది, రాష్ట్రంలో క్రిస్టియన్లకి మైనార్టీలకి రక్షణ లేకుండా పోతుంది అంటూ. అసలు నిన్నటికి నిన్న చూస్తేనేమో అదంతా ఫేకు, వాళ్ళు సొంతగా చేయించుకున్న డ్రామా అని. ఏం జరుగుతుంది అనుకోవాలంటారు రాష్ట్రంలో అసలు? దానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ గారే ఇది మొత్తం ఫేకు, అన్నీ కూడా వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం చేశారు, మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయటం జరిగింది. ఇతని వైఫ్ కూడా ఉంది అందులో ఎవరైతే ఉన్నారో మైనర్లు కూడా ఉన్నారు అందులో, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది పూర్తిగా మీకు అర్థమవుతుంది. అతని దేవురు కడప, ఎవరు పంపించారు ఏంటి అనేది నేను ఇంకా చెప్పాల్సిన అవసరమేం లేదు. ఎందుకని ఇట్లాగా ఏం లేదు, కులాలకి మతాలకి మధ్య గొడవలు పెట్టడానికి తప్ప ఇంకోటి ఏమీ లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఎందుకంటారు, ఏం అవసరం వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో కుల మతాలు గొడవలు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు అంటారు? అసలు దీన్ని ఇలా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? ఎందుకు అవసరం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కదా, ప్రతిపక్షం. అంటే కాదు, ఆయన అధికారంలో లేకపోవడానికి ఇలా కులాలు మతాలు రెచ్చగొట్టడానికి సంబంధం. ఆయనకి అధికారంలోకి రావాలి అంటే కులాలకి మతాలకి మధ్య గొడవలు పెట్టాల్సిందే. కమ్మోళ్ళ చేత తిట్టేయటము, కాపుల చేత తిట్టేయటం, రెడ్ల చేత తిట్టేయటం, ఇట్లాగా 2019 నుంచి 24 దాకా చూసాము. మళ్ళీ అధికారం కోసం కోల్పోయాడు, మళ్ళీ ఏ ప్లాన్లు చేస్తా ఉన్నాడు. అందరికీ తెలిసిన విషయమే, ఇంకేం లేదు. ఈ 2-3 రోజుల్లోనే ఇక మొత్తం పోలీసులు తమ స్టైల్లో ఇస్తే వాటాలు మొత్తం అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇతన్ని ఎవరు పంపించారు ఏంటి అనేది వాళ్ళ నోటితోనే చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకా హర్ష కుమార్ ఎవరో ఒకతను ఉన్నాడు, ఇతను గురించి ఫస్ట్ వీడియోలు పెట్టి ఇదంతా ఫేక్ అని తెలిసిన తర్వాత అతను కూడా వీడియోలు డిలీట్ చేశాడు అంట. ఇలాంటి పాస్టర్లు కూడా కొత్తగా వస్తున్నారు అంటే వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కులాలకి మతాలకి మధ్య మొన్న ఆకువీడి సంఘటన కావచ్చు, ఇప్పుడు పాలేరు సంఘటన కావచ్చు, ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా పాస్టర్లకి హిందువులకి మధ్య గొడవలు పెట్టడానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం అండి? మీరు పదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబుతున్నారు, అసలు ఏం అవసరం ఆయనకి అసలు? ఇక్కడ అతనికి అధికారం కావాలా? అధికారం కావాలంటే ప్రజల్లో మమేకం కావాలి, ప్రజల తరపున పోరాటాలు చేయాలి. ఇది చేస్తే అధికారం వచ్చిద్దాం. మరి పోరాటాలు చేస్తే అధికారం రాలా అతనికి. 2019లో బాబాయిని చంపితే అధికారం వచ్చింది. తండ్రిని చంపి బాబాయిని చంపి నువ్వు అధికారంలో రావటానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే షర్మిల గారు. మరి అలాంటి షర్మిల కట్టుకునే చీరల గురించి, ఆమె క్యారెక్టర్ గురించి మీ పార్టీకి చెందిన వాళ్ళే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కూడా, ఇంకా నవ్వుతా మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీ గురించి ఇంక ఏమీ చెప్పక్కర్లా. నీకు అధికారం కోసం తల్లి అవసరం లేదు, చెల్లి అవసరం లేదు, ప్రజలు అవసరం లేదు. కులాలకి మతాలకి మధ్య గొడవలు పెట్టడమే ఇతనికి కావాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కులాలకి మతాలకి మధ్య గొడవలు పెడుతుంటే కనుక మరి అధికారంలోకి ఎలా వస్తారు? ప్రజల తరపున ఎవరో ఒకరి తరపున నిలబడాలి కదా. మరి ఆయన బాధితుల తరపున లేదంటే బాధించే వాళ్ళ తరపున ఎవరో ఒకరి తరపున నిలబడి ఆయన పోరాటం చేయాలి కదా. మరి ఆయన ఎక్కడికి బయటికి రాడు, బట్టలు నొక్కుతాడు అంతే. కులాలకి మతాలకి మధ్య గొడవలు పెట్టడానికి ఓ బటను, రాష్ట్రాన్ని దోచుకోవటానికి ఒక బటను, అధికారంలోకి రావాలి అంటే ఒక బటను, అంటే బాబాయిని చంపటమో లేకపోతే ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, నేను నా ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి 29 ఎలక్షన్లకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు వస్తారా, ఎవరిని చంపుదామా, వాళ్ళని గుండెపోటుగా చిత్రీకరిద్దాము అని చెప్పి వీళ్ళు చేసినవన్నీ కూడా. ఇంకా ఇవన్నీ వచ్చినా కూడా ఇంకా వీళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు అవ్వట్లేదా అని చెప్పి మాకే ఇంకా ఆశ్చర్యంగా ఉందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. ఏంటి లోకేష్ కాదు లవ్ క్యాష్
అని అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు, ఏమంటారు మరి దానికి? ఇప్పుడు చిన్నప్పుడు డబ్బులు పట్టుకున్నారు అంటే ఆ రోజు డబ్బులు పట్టుకున్నారు కాబట్టి దాని విలువ తెలుసు కాబట్టి రాష్ట్రంలో ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి. నువ్వేం పట్టుకున్నావు? నువ్వు మల్లెపూలు పట్టుకున్నావు కాబట్టే నువ్వు ఇప్పుడు సంజన సుకన్య అంటూ తిరుగుతున్నావు. ఆ? అందరికీ తెలుసురా నాయన, ఎందుకు నువ్వు మాట్లాడుతావు చెప్పు? ఆ? లేదు, నాకు చెప్పారండి. మళ్ళీ పైగా ఇది అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నారు, మీలో పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే 3 పిల్లలు కానండి 30 ఏళ్ళు ఇస్తారు అని చెప్పి, పెళ్లి కాని వాళ్ళు అంటే 3వ పిల్ల కానండి 3 పిల్లలు కానండి అని చెప్పి డైరెక్ట్ ఈడి సిగ్గు లేకుండా ఎట్లా చెప్తున్నాడు చూడండి. పెళ్లి కాని ఎలా కంటారు? పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని చెప్తున్నాడు, ఎవరైనా ఉంటే 3 పిల్లలు కనండి అని చెప్తున్నాడు. పెళ్లి కాని వాళ్ళని 3 పిల్లలు కనమంటాం ఏందో అంటే ఏంది నాకు అర్థం కాల. ఈడు ఏం మాట్లాడుతున్నా, పెళ్లి కాని వాళ్ళని పిల్ల కనమంటే ఏంది? నాకు అర్థం కాక నేను ఆలోచిస్తున్నా. పెళ్లి మరి నాకు నిన్న అర్థం కాక ఈడేంది ఇట్లా మాట్లాడుతున్నాడు. వాళ్ళు అధికారం కోల్పోయినా, ప్రతిపక్ష హోదా రాకపోయినా, వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకోకుండా మళ్ళీ అధికారంలో రావాలి. మళ్ళీ అన్న పెట్రోల్ గురించి మాట్లాడితే షర్మిల గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. వీళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఏం లేదండి, అంబటి రాంబాబుకి సీఎం అవ్వాలని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దామని మీరు? ఏమో నాకైతే అతన్ని ఏం చేస్తారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక కాపుని సీఎంగా చూడాలని ఉంది అని డైరెక్ట్ గా ఈయనే చెప్తున్నాడు, కానీ నన్ను చేయమని డైరెక్ట్ చెప్పట్లే. అంటే మీరు గుర్తు పెట్టుకోండి, నేను ఒక కాపుని, నన్ను సీఎం చేయండి అని చెప్పి మీరు ఆలోచించండి అని చెప్పి చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సలహాదారుడిగా పక్కన కూర్చోవాలా ఏంది? అంటే ఆయన పార్టీ పెట్టుకొని ఆయన సలహాదారుడిగా కూర్చోవాలా? సజ్జల కూడా చెప్తున్నాడు, వాడికి అవన్నీ ఏం తెలుసు, పెట్రోల్ డీజిల్ రేట్లు ఎవరి పరిధిలో ఉంటాయి ఏమో తెలియకుండా కొడాలి నాని గాడు అట్లా మాట్లాడి, సజ్జల అట్లా మాట్లాడి, ఇంకా ఈయన అయితే డైరెక్ట్గా చెప్పట్లేదు కాపుని చేంజ్ చేయండి, కాపుని చేంజ్ చేయండి అని చెప్తున్నాడు, కానీ నేను కాపుని అని మాత్రం చెప్పట్లా. పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉందంటండి ఆయనకి. మీరు అనుకుంటే అట్లా, ఈయన కూడా కాపే కదా. అవును, ఆయన నన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఏమైనా బయటకు గెంటేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనుకోవాలంటారా, లేదంటే కొత్త పార్టీ ఏమైనా పెడుతున్నాడా? ఏమో వాళ్ళ పార్టీ గురువుని మించిన శిష్యులు అవుతాం అనుకుంటున్నారేమో. అంటే ఏమో ముంచినో ఏమండి, పదవిగా అక్కడ సీఎం సీటు కోసం పోటీ పడుతున్నారండి. 100 కొడితే సచిన్ టెండూల్కర్ అంటారు, 100 మందిని చంపితే అది సినిమా డైలాగ్ చెప్పినట్టు ఉందండి. ఇవన్నీ కాదులేండి, పాపం ఆయన ఏదో పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తే గనక ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆశపడుతున్నారులేండి, అది వేరే విషయం. కానీ ఏమీ లేదు, ఒంటరిగా వస్తే రాష్ట్రాన్ని నాశనం చేద్దామని అదే వాళ్ళ ఒక్క కోరిక తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఉన్నప్పుడు కండలు కరిగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే. నిజంగా అధికారంలో ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చేసినట్లయితే, మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ అయితే, అప్పుడు మేము తీసుకొచ్చిన గుడ్ల వల్లే కదా ఇప్పుడు గూగుల్ వచ్చింది, అలాగే బుల్లెట్ కంపెనీలు వచ్చినాయి. ఇలాంటి కంపెనీలు ఎన్ని ప్రజలకు తెలుసు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. అంటే అప్పుడు మేము పెట్టిన గుడ్లు పొదగలేదండి, ఇప్పుడు పొదుగుతున్నాయండి. ప్రజలందరికీ తెలుసు అండి. మీరు రాష్ట్రంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో వచ్చేటప్పుడు దాకా ఏమో చెల్లి మీ పక్కనే ఉంది. అధికారంలోకి వచ్చినాక మీ నాన్న బొమ్మ తీసేసి నీ బొమ్మ వేసుకోవటం, చెల్లిని తల్లిని బయట పంపించటం, తల్లి మీద కేసు వేయటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం. నువ్వు కదా చేసింది. ఇంట్లో కూర్చొని బయటకు రావాలంటే పోలీసులు, బారికేడ్లు, పరదాలు. ఆడ ఇంకా నువ్వు దేనికోసం సీఎం అయింది దేనికని ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కటాక? అరే రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా లేదు గారా అంత కట్టుదిట్టమైన భద్రత. మీ తాడేపల్లి కొంపకి ఎందుకంట్రా? ఆ ఇనుము అమ్ముకున్నా కానీ ఓ ఫ్యామిలీ దాదాపు లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయిద్దిరా నాయన. ఆ ఒక్క బయట స్క్రాప్ అమ్ముకున్నా కానీ లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. చూడండి ఎంత ఏందండి, 60 బెడ్రూములు అంటే ఏందది? తాడేపల్లి ఏంది, ఇడుపులపాయ ఏంది, పులివెందులు ఏంది, హైదరాబాద్ ఏంది, బెంగళూరు ఏంది, చెన్నై ఏంది,
వైజాగ్ ఋషికొండ ప్యాలెస్. ఇంకా నయం, నేను ఋషికొండ ప్యాలెస్ కట్టాను కాబట్టి వైజాగ్లో పెట్టుబడులు వచ్చాయని చెప్పట్లే. ఇవన్నీ వస్తాయి అని తెలిసే నేను అక్కడ కట్టాను అనే మాట వాళ్ళు చెప్పలే ఇప్పటిదాకా. చెప్పినా చెప్తారు, ఇంకేమని చెప్పండి. సరే, ఓవరాల్ గా ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఏంటి, 400 కోట్లు పెట్టి కేంద్ర మంత్రి అయిపోయారంట పెమ్మసాని గారు, మన పేరు నాని గారు చెబుతున్నారు, నిజమేనా? రుజువు చేసుకోండి. ఎవరి మాట ఉంది? పేరు నాని. అరే అవసరం ఆయనకి లేదురా నాయన. ఆయన అసలు యాక్చువల్గా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి కూడా ఆయన అనుకోలే. బలవంతం మీద బాబు గారు రమ్మంటే వచ్చారు తప్ప అతనికి అవసరమే లేదురా నాయన. అన్ని కాలాలు ఏది రూపాయి ఖర్చు పెట్టి కొనాల్సిన, ఏది పదవి తీసుకోవాల్సిన అవసరం పెమ్మసాని గారికి అయితే లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఈసారి మా అధికారం వచ్చినప్పుడు పెమ్మసాని లేదు, ఇంకో మాట కూడా అన్నాడు. ఇక ఎలా చూడాలంటారు అసలు ఈ వ్యాఖ్యలన్నిటిని? ఏమండి, 2019 నుంచి 24 దాకా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఎట్టా నాశనం చేశారో తెలుసు. తెలియదు. మరి ఇవన్నీ చేసి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వాళ్ళు అధికారంలోకి వస్తామంటే ఏమంటున్నారు? రప్పా రప్పా నరుకుతామని చెప్పి మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఏందండి, మొన్న పెట్రోల్ డీజిల్ రేట్లకి అసలు ఏంది, జంతువుల్ని హింసించారు. రీసెంట్గా గాడిదకి రక్తం వచ్చేటట్టు. ఏంది వీళ్ళు ఈ రకంగా చేస్తామంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? అంటే నేను మాట్లాడితేనేమో ఏదో బూతు మాటలు మాట్లాడతాడు కిరణ్ అని చెప్పి మీరైతే అనుకుంటారు, కానీ కడుపు మండి మాట్లాడి ఇవి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు.